హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మృతి తర్వాత జరుగుతున్న పరిణామాలు ఒకసారి చూస్తూ వస్తున్నారు కదా. సో ఎన్నో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు క్రిస్టియన్ సంఘాలు, పాస్టర్స్ అండ్ చాలా మంది కూడా. అండ్ ఆ తర్వాత ఎన్నో సీసీటీవీ ఫుటేజ్లు రావడం, అందులో ఆయన వైన్ తీసుకున్నట్టుగా, ఇదే ఆయన ప్రమాదానికి కారణం అన్నట్టుగా కూడా వార్తలు వెలువడడం, ఆ సీసీటీవీ ఫుటేజ్ కూడా అన్ని కూడా వైరల్ అవ్వడం చూస్తున్నాం. సో ఇప్పుడు ఈ అన్ని అంశాల మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు ఎక్స్ ఎంపీ హర్ష కుమార్ గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేసి, అంటే ఆయన నిన్న ఎళ్లి క్షేత్రస్థాయిలో కూడా చూడడం జరిగింది. మరి అక్కడ ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయన్న విషయాల మీద డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం సార్. నమస్కారం. సార్ నిన్న మీరు ఆ ప్లేస్‌కి వెళ్ళడం, అక్కడ మొత్తం కూడా పరిశీలించడం చూడడం జరిగింది సార్. అంటే కొన్ని సీసీటీవీ ఫుటేజ్‌లు వచ్చాయి. ఆయన డ్రంక్ అండ్ డ్రైవ్ చేశారు. ఆయన వైన్స్ తీసుకున్నారు. అంతకుముందే 2 సార్లు ఆయన యాక్సిడెంట్ అయింది. ఆ తర్వాత యాక్సిడెంట్‌కి గురై ఆయన చనిపోవడానికి కారణమైంది అని చెప్పేసి మాట్లాడడం చూస్తున్నాం. మరి మీరు ఆ సీసీటీవీ ఫుటేజ్‌లు చూడడం గాని మీకేమనిపించింది? అండ్ మీరు అక్కడికి వెళ్లి ప్లేస్ పరిశీలించారు కదా. మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ దొరికింది సార్ అక్కడ? ఎంత సిల్లీగా ఉందంటే, ఆళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్ అని మీరు అంటున్నారు. హ్మ్. హ్మ్. డ్రంక్ అండ్ డ్రైవ్ అని మీరు ఎలా చెప్పగలరు? అంటే సీసీటీవీ ఫుటేజ్ వీళ్ళు లీక్ చేస్తున్నారు. తాగడం చూసారా? లేదు సార్. ఆ సీసీటీవీ ఫుటేజ్‌లు మీడియా చేతులకి ఎలాగెళ్ళినాయండి? రిసీప్ట్‌లు కూడా ఎళ్ళిపోయినాయి కదా! అవును సార్. ఆయన ఫోన్‌లో ఉండాల్సిన రిసీప్ట్‌లు మీడియా చేతికెళ్ళినాయి. హ్మ్. పోలీసులు చేసిన ఇన్వెస్టిగేషన్ మీడియా చేతికెళ్ళిపోయింది. ఏబిఎన్‌కి, టీవీ5కి, లేదంటే ఆర్‌టీవీ, ఇయన్నిటికి ఎళ్ళిపోయింది. మా దగ్గరికి ఫస్ట్ వచ్చిందని చెప్తున్నారు. హ్మ్. పోలీసుల దగ్గర ఉండాల్సిన సీసీటీవీ ఫుటేజ్‌లు మీడియా దగ్గరికి ఎళ్ళాల్సిన అవసరం ఏంటి? ఓకే. ఫస్ట్ అంటే ఇతన్ని క్యారెక్టర్‌ని అసాసినేషన్ ట్రై చేస్తున్నారు. హ్మ్. క్యారెక్టర్‌ని అసాసినేషన్ చేయడానికి ట్రై చేస్తారు. అంత అవసరం పోలీసులకి ఎందుకు? ఒక వ్యక్తి మీద అంత కక్ష ఎందుకు అంత తాపత్రయపడిపోతున్నారు? ఇయన్నీ చూపించి యాక్సిడెంట్ అని నమ్మించడానికి. డైరెక్ట్‌గా ఇయన్నీ కూడా మాకు దొరికినాయని పోలీసులే ప్రెస్ మీట్స్ పెట్టి చెప్పొచ్చు కదా! హ్మ్. పెట్టిన ప్రెస్ మీట్ ఏమో అక్కడ సీసీటీవీ ఫుటేజ్‌లు కనపడినయన్నీ కనపడకుండా పెట్టారు స్పీడ్‌గా. ఓకే. ఇప్పుడు ఈ సీసీటీవీ ఫుటేజ్‌లన్నీ చాలా క్లియర్‌గా చాలా పెడుతున్నారు. హ్మ్. వాట్ ఈస్ ది రీజన్ బిహైండ్ దెన్? ఏంటి కారణం ఏంటి? అందు గురించే పోలీసుల ఇన్వెస్టిగేషన్ మీద వీళ్ళు ఎవరి ఆర్డర్స్‌కో తలొగ్గి వీళ్ళు దర్యాప్తుని ఆ రకంగా తీసుకెళ్తున్నారు అనిపిస్తుంది. హ్మ్. ఈ సీసీటీవీ ఫుటేజ్‌లు అన్నీ కూడా ఎవరి దగ్గర ఉండాలండి? పోలీసులు ఉండాలి. పోలీసులు రిలీజ్ చేయాలి. వీళ్ళు మీడియాలకి లీకేజ్‌లు ఇచ్చి చేయాల్సిన అవసరం ఏంటండి వీళ్ళకి? హ్మ్. చెప్పండి సార్. మీరు కూడా ఆ సీసీటీవీలు నమ్మేసి డ్రంక్ అండ్ డ్రైవ్ అనేసి మీరు కూడా అన్నారు. అంటే అలా ప్రొజెక్ట్ చేస్తున్నారు అన్నాను సార్. అలా ప్రొజెక్ట్ చేస్తున్నారు అన్నాను. అలాగా ఇప్పుడు జనరల్‌గా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు అని అనిపిస్తుందనంటే, ఇప్పుడు నేను ఎందుకు అంటున్నానంటే, ఎందుకు అంత కక్ష అతని మీద? ఆయన్ని ఎందుకు అంత క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తా ఉన్నారు? తప్పు కదా! ఒక మనిషిని, ఓకే. చనిపోయిన మనిషి మీద. ఇప్పుడు డైరెక్ట్‌గా వాళ్ళు ఇయన్నీ పోలీసులు పెట్టారనుకోండి, ఇన్వెస్టిగేషన్‌లో మాకు ఈ విషయాలు తెలిసినాయి. దాంట్లో తప్పేం లేదు కదా! హ్మ్. ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి కూడా పోలీసులు తప్పులు చేస్తానే ఉన్నారు. హ్మ్. వాళ్ళు చేసిన రాంగ్ వల్ల మాకు ఉండి కొలిది ఇది హత్య అనే ఆలోచన బలపడుతుంది. ఓకే. అక్కడ చూస్తేనేమో చిన్న గొయ్య. హ్మ్. రోడ్డు ఇలా ఉందనుకోండి, ఈ గొయ్య 3 అడుగులు ఉంటదండి. హ్మ్. ఇలా స్లోప్‌గా అయితే 10, 12 అడుగులు ఉంటది. హ్మ్. రోడ్ ఇది. గొయ్య రోడ్ నుంచి 3 అడుగుల్లోనే ఉంటది. ఓకే. స్లోప్ 10 అడుగులు ఉంటది. ఆ 10 అడుగులు ఇలా స్లోప్‌గా ఎళ్తే 10 అడుగులు కౌంట్ వచ్చింది నాకు. హ్మ్. ఈ 10 అడుగులు బండి స్పీడ్‌లో బండి మీద పడిపోయి చనిపోవడానికి నా ఉద్దేశంలో హ్మ్. ఆస్కారం తక్కువ. ఓకే. ఒక్కో యాక్సిడెంట్ ఒక్కోలా ఉంటదనుకోండి. నేను ఒకసారి ఏకంగా 160 స్పీడ్‌లో లారీని కొట్టాను. హ్మ్. ఫ్రంట్ సీట్‌లోనే కూర్చున్నాను. లారీ ముందు టైర్ వచ్చి వెనక టైర్‌కెళ్ళిపోయింది. లారీ కింద ఉన్నాను నేను. కొంచెంసేపు ఏం తెలియలేదు. హ్మ్. కొంచెం దిమ్మ్ అయిపోయింది. ఏమీ లేవు. సీటు బెల్టు పెట్టుకోలేదు. ఏవి ఓపెన్ కూడా అవ్వలే. మరి ఓపెన్ అయ్యాయేమో కూడా తెలీదు. సరే ఒరేయ్! అని చెప్పాడు అడిగాను. సార్ అన్నాడు. బతికున్నావా? బతికే ఉన్నాను సార్ అన్నాడు డ్రైవర్. మెల్లిగా డోర్ తీసుకొని వచ్చాను. వచ్చి పడిపోయాను. ఏం తెలియట్లేదు. తెలిసింది సార్ దారంతో పోయేవాళ్ళందరూ ఎవరో వచ్చి అరే హర్ష్ కుమార్ గారు ఎంపీ గారు. గబగబా హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. ఈ లోపల స్క్రోలింగ్‌లు
కొవ్వూరు బ్రిడ్జ్ దగ్గర మా ఫ్యామిలీ అంతా వచ్చారు, నన్ను ఎక్కించుకున్నారు. అది వాళ్ళు వ్యాన్లో ఎక్కారు, హాస్పిటల్ తీసుకెళ్ళి. హ్మ్. అంత అంత పెద్ద యాక్సిడెంట్ అంటే ఒక్కోసారి ఇలా చిన్నది తగిలినా చనిపోతారు. అది నేను చెప్పట్లేదు కానీ దీనికి హ్మ్. అంటే ఇన్సిడెంట్ ఇలా ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఇన్సిడెంట్ లో అంత చనిపోవలసినంత సీన్ అన్నది నాకైతే కనబడట్లేదు. ఓకే. అందు గురించి నేను అంత ఖచ్చితంగా చెప్తున్నాను, ఇది చనిపోవడానికి ఆస్కారం లేదు. హ్మ్. చాలా టైమ్ మంది ఆఫ్ డెత్ లో పోలీసులు చెప్పట్లే, ఆ! డాక్టర్స్ చెప్పట్లే. పోస్ట్ మార్టం రిపోర్టు 2 రోజుల్లో ఇస్తా అన్నారండి. ఓకే సార్. శనివారం ఇస్తా అన్నారండి. హ్మ్. ఈవేళ మంగళవారం అండి. హ్మ్. మంగళవారం, బుధవారమా? ఇవాళ మంగళవారమే సార్. 3 రోజులు అయిందండి లేట్ అయ్యి. హ్మ్. 3 రోజులకి ఇస్తా అన్నది ఇంకో 6 రోజులు అయింది. ఎందుకు పోస్ట్ మార్టం ప్రిలిమినరీ రిపోర్ట్ ఇవ్వట్లేదు? ఏం చెప్పాలనుకుని ప్రిలిమినరీ రిపోర్ట్ ఇవ్వలేకపోతున్నారు? ఈ లేట్ అన్నిటికీ అనుమానాలు పెరుగుతాయి తప్పితే అనుమానాలు తరగవు కదండి. అవును. ఉండి కొలిది ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి ఈ తాత్సరం అన్ని చేయడం వల్ల వాళ్ళు అనుకుంటున్నారు దీని యొక్క గ్రావిటీని తగ్గించొచ్చని పోలీసులు అనుకుంటారు. అన్ని కేసుల్లో అలా ఉండదు. కొన్ని కేసుల్లో హ్మ్. ఉండి కొలిది పోలీసులు చేసే లేటు వల్ల హ్మ్. ఇంకా యాంగ్జైటీ పెరిగిపోయి యాజిటేషన్ కూడా ఇంకా ఎక్కువైపోద్ది. ఇప్పుడు అదే జరుగుతుంది. ప్రతి ఊర్లోనూ క్రైస్తవ సంఘాలన్నీ ర్యాలీలు చేస్తున్నాయి. హ్మ్. అది మంచిది కాదు కదా గవర్నమెంట్‌కి. గవర్నమెంట్ ఏం చేస్తుంది? పోలీసులు ఇన్ని రోజులు ప్రిలిమినరీ రిపోర్ట్ అవ్వాలంటే బాధ్యత గల సీఎం గాని, డిప్యూటీ సీఎం గాని, కన్సర్న్ మినిస్టర్ గాని, ఎవరైనా హోమ్ మినిస్టర్ గాని దిస్ ఈస్ ది ఇలా జరిగింది. ఆ! దర్యాప్తు చేస్తున్నాం అనుమానాస్పద మృతి. ఎంతకాలం అనుమానాస్పద మృతి? ఏదో చెప్పాలి కదా! అతను ట్రావెల్ అయ్యే ప్రదేశంలో కలిసిన పర్సన్స్ ట్రాఫిక్ పోలీస్‌ని ఇంటర్వ్యూ చేశారు. ఆ వైన్ షాప్ అతన్ని కూడా ఇంటర్వ్యూ చేశారు. అండ్ పెట్రోల్ బంక్‌లో అతన్ని కూడా బయట తీసుకోవడం చూసాం. సో, వాళ్ళందరూ కూడా వాళ్ళ అభిప్రాయం అంటే ఏం జరిగిందన్న దాని చెప్పారు సార్. అవన్నీ మీరు చూస్తారు కదా! మీకేమనిపించింది సార్ వాళ్ళ మాటలు విన్న తర్వాత? ఒక ఎస్ఐ, హ్మ్. ట్రాఫిక్ ఎస్ఐయో, ఏఎస్ఐయో సంథింగ్. అవును. ఇప్పుడు అతనికి డౌట్ వచ్చింది. హ్మ్. పలానా ఓడు ట్రోల్ అవుతున్నాడు. ఈడు మనల్ని కలిసాడు కదా! హ్మ్. అన్నది అతనికి డౌట్ వచ్చింది. హ్మ్. డౌట్ వస్తే మీడియాకిని, సోషల్ మీడియాకి ఎందుకు చెప్పాలండి? ఓకే. వెంటనే ఎవరికి రిపోర్ట్ చేయాలండి అతను? పోలీసులకి. తన కమిషనర్‌కి రిపోర్ట్ చేయాలి. హ్మ్. యాస్ పర్ ది రూల్స్. వాళ్ళు సుపీరియర్ ఆఫీసర్స్‌కి చెప్పాలి. సార్ నేను చూసాను సార్. పలానా వాడు ఇలాగ వచ్చాడు ఆ రోజున అని హ్మ్. చెప్పాలి. అండ్ అది కాకుండా ఈళ్ళేం చేశారు మీడియా ఇతన్ని కలిసాడా లేదా? దానికి సాక్ష్యం ఏంటి? ఇతను అబద్ధం చెప్తున్నాడు. ఫోటో సాక్ష్యం ఎలా అవుతది? ఏం చేయాలి? వీడియో అన్నా చూపించాలి. హ్మ్. వీడియో కూడా లేదుగా ఆళ్ళ దగ్గర. ఓకే. అవునండి మొన్న కలిసాడు. టీ కొట్టోడేమో అవునండి ఆడు ఇలాగ చేద్దాం ఇయన్నీ ఎవరు నమ్ముతారు? మీ దగ్గర సాక్ష్యం లేకుండా చెప్పే మాటలు ఎలా నమ్ముతాం చెప్పండి? అంటే ఇప్పటి వరకు రిలీజ్ అయిన సీసీటీవీ ఫుటేజ్ ఫేక్ అండ్ వీళ్ళు చెప్పేటియన్ని అబద్ధాలు అంతేనా సార్? నేను అలాగనట్లేదు. హ్మ్. ఫేకో, రైటో హ్మ్. మీడియా సంస్థలకి ఇవ్వకూడదు కదా! ఓకే. మీరు పోలీసులు కాదని ఇన్వెస్టిగేషన్ మీడియా సంస్థలు చేయలేరు. నేను చేయలేను. ఎవరు చేయలేరు. హ్మ్. పోలీసులు ఈస్ ది పర్ఫెక్ట్ హ్మ్. ఇన్వెస్టిగేషన్. హ్మ్. ఆళ్ళు చేయాల్సిందేంటండి? వాళ్ళు కన్సర్న్డ్ అథారిటీ ద్వారా ఏ రోజుకో రోజు ప్రెస్ మీట్ పెట్టి ఈ రోజు ఇలా జరిగిందని ఇన్వెస్టిగేషన్ గురించి చెప్తే ఒక శాంక్టిటీ వస్తది. అతన్ని సోషల్ మీడియాకి ఇచ్చి మెయిన్ మీడియాలో ఆళ్ళ దత్తత అంటే పచ్చ ఛానెల్‌కి ఇచ్చి హ్మ్. ఇలా చేస్తే ఎవరు నమ్ముతారు సార్? ప్రజలు నమ్మే అవకాశాన్ని కూడా హ్మ్. పోలీసులే పోగొట్టుకుంటున్నారు. పోలీసులు మొన్న ప్రెస్ మీట్ పెట్టారు సార్. మీకెటువంటి అనుమానాలు, ఎటువంటి డౌట్స్ ఉన్నా మేమే క్లారిఫై చేస్తాం. మా దగ్గరికి రండి. అనవసరంగా వేరే వాళ్ళు చెప్పేవేవి నమ్మొద్దు అని కూడా వాళ్ళు చెప్పారు సార్. సో, మీరు పోలీసుల దగ్గరికెళ్ళి అంటే మీకున్న అనుమానాల్ని వ్యక్తపరిచి వాళ్ళ అభిప్రాయం అంటే వాళ్ళేం చెప్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేశారా? అంటే నిన్న మీరు స్పాట్‌కెళ్లారు. అక్కడ మొత్తం ఫ్యాక్ట్ ఫైండింగ్ అయితే చేసే ప్రయత్నం చేశారు. పోలీసుల దగ్గరికెళ్లి మీరు కనుక్కునే ప్రయత్నం చేశారా సార్ మీకున్న అనుమానాల దృష్ట్యా? నేనెందుకు చేయాలండి? నా అనుమానాలు హ్మ్. ఆళ్ళు మీడియాకి ఎలాగా రిలీజ్ చేస్తున్నారో హ్మ్. ఆళ్ళ దగ్గరున్నాయి. హ్మ్. మీరు అడుగుతుంటే నేను చెప్తున్నాను. ఓకే. మీ మీ త్రూ ఆళ్ళకెళ్తాయి కదా! ప్రతి వీడియోను. అవును సార్. ఆళ్ళేమి డైరెక్ట్‌గా ఆళ్ళు రిలీజ్ చేయట్లేదు కదా! హ్మ్. మీడియా ద్వారానే చేస్తున్నారు కదా! ఎందుకు చేయాలాళ్ళు? నాకంటే నేను స్వాతంత్ర భారత పౌరుడిని. హ్మ్. సుప్రీం కోర్ట్ లేటెస్ట్ జడ్జిమెంట్ ఏంటో తెలుసా అండి? 100 మంది నమ్మినా ఒక్కడు నమ్మకపోతే మళ్ళీ పోలీసులు తిరిగి ఇన్వెస్టిగేషన్ చేయాలని ఉంది. నన్ను కూడా కన్విన్స్ చేయాలి. హ్మ్.
నా దగ్గర ఆధారాలు ఉండి ఇంతకుముందు గవర్నమెంట్ లో కూడా బోటు ప్రమాదంలో 90 మంది ఉందంటే 90 మందే ఉన్నారు. ఉమ్, నీకు ఎలా తెలుసు అని క్వశ్చన్ చేశారు. ఉమ్. సుప్రీం కోర్టులో పిల్లేసి అంతవరకు వెళ్ళింది. నీకు నేను ఎందుకు చెప్పాలి పోలీసులకు? నేనేమి సబార్డినేట్ కాదు కదా. ప్రవీణ్ పగడాల గారి విషయంలో అంటే ఎటువంటి డిమాండ్స్ చేస్తున్నారు సార్ మెయిన్ గా? నేను ఎటువంటి డిమాండ్స్ చేయట్లేదండి. ఉహు, నాకు నాకు డిమాండ్స్ చేయడానికి ఉమ్, నాకు నాకేంటి పని? ఒక తప్పు జరిగింది, తప్పును సరిదిద్దడానికి బయటకు వచ్చాను. అంతకుముందు ఆయన ఎవరో తెలియదు, ఓకే. ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు వినలేదు ఆయన పేరు. ఉమ్, ఈ సంఘటన అన్నది ఉమ్, ఒక హర్ట్ చేసింది, ఒక సామాజిక వర్గాన్ని, ఒక మతాన్ని అనుసరించే వాళ్ళని హర్ట్ చేసింది. ఉమ్, వాళ్ళు ఒక చావుకి 50-60 వేల మంది ఎప్పుడు రాలేదండి. తర్వాత అక్కడ ఆ 2 రోజులు నేను చూసింది ఉమ్, పోలీసులు కావాలని లేట్ చేశారు. ఉమ్, మీకు ఒకటి చెప్తున్నాను, ఉమ్, యాక్సిడెంట్ ఎన్నింటికి జరిగిందని చూపెడుతున్నారండి పోలీసులు? 11:40, ఉమ్, 11:20, ఉమ్, 11:40 అని. అక్కడ ఏఎస్ఐ వెళ్తా ఎన్నింటికి చూశాడండి? మార్నింగ్ 45. 8:45. ఎస్ఐకి పిలిచాడు, చనిపోయాడు అనుకున్నారు, తీసుకెళ్లారు. ఓకే. అక్కడ యాక్సిడెంట్ అయినప్పుడు యాక్సిడెంట్ లో బూట్లు అతని కాలుకే ఉన్నాయి, హెల్మెట్ అతని తలకే ఉన్నాయి. ఓకే. 2 తీసి పక్కన ఆడేసి బాడీని తీసుకెళ్లారు. ఉమ్, 2 సెల్ ఫోన్లు తీసుకెళ్లారు. 2 సెల్ ఫోన్లు తీసుకెళ్లారు. ఉమ్, 2 సెల్ ఫోన్లు తీసుకెళ్లిన తర్వాత మరి బ్యాగ్ తీసుకెళ్లారా దాని గురించి వివరాలు తెలియదు. ఉమ్, ఆ బ్యాగ్ వేలాడిపోతుంటే నా డ్రైవ్ చేస్తున్నాడని ఒక అనుమానితుడు చెప్పాడు అని చెప్పి కూడా ఎస్పీ గారు ప్రెస్ మీట్ లో చెప్పారు. ఉమ్, ఇప్పుడు 9కి బాడీని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత, కాదు సార్ మనిషి చనిపోయాడు, ఉమ్, మనిషి చనిపోయాడు అన్న ఇన్ఫర్మేషన్, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఎఫ్ఐఆర్ అంటే అవును సార్. వెంటనే ఎంతసేపు ఇప్పుడు తెలిసిన వెంటనే ఎంతసేపుకి వేయాలండి? ఇమీడియట్ గా వేసేయాలి, అవును సార్. లేదో గంటలో వేసేయాలి. ఉమ్, అవునండి. అవును. వాళ్ళు ఎప్పుడు వేసారు తెలుసండి? పోలీస్ డిపార్ట్మెంట్ ఎఫ్ఐఆర్ 7:30కి వేసారు. ఓకే. 8 అవర్స్ తర్వాత, వాళ్ళ బాడీ దొరికిన 8 అవర్స్ పైన తర్వాత వాళ్ళు ఎఫ్ఐఆర్ వేశారు. ఉహు, వాట్ ఈస్ ది రీజన్ బిహైండ్ దట్? నేను చెప్తున్నాయన్ని కూడా చాలా సాక్ష్యాధారాలు చెప్తున్నాను నేను. ఓకే. అన్నీ ఉమ్, అక్కడ మీకు ఎప్పుడు ఎఫ్ఐఆర్ అన్న టైం కూడా వేస్తారు, ఉమ్, టైం కూడా చెప్తున్నాను. ఉమ్, తర్వాత వాళ్ళు ఎంక్విస్ట్ చేశారు. ఎంక్విస్ట్ చేసినప్పుడు యాజ్ పర్ ది రూల్స్ రక్త సంబంధికులు ఉండాలండి. ఉమ్, భార్య గాని పిల్లలు గాని ఉండాలి. అవును. భార్యను రప్పించలేదు, పిల్లల్ని రప్పించలేదు. ఎవరో దూర బంధువులు అని చెప్పి, ఉమ్, 2 బామర్దులు వచ్చారని చెప్పి వాళ్ళతో సంతకాలు పెట్టించుకుని, ఈ రోజు ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఎంక్విస్ట్ రాయడం మొదలెట్టారు. అది ఎన్ని గంటలు రాశారో తెలుసండి? 7:30, మార్నింగ్ 7:30కి 10 గంటలు. సరే, మార్నింగ్ 7:30 వరకు రాయలేదు. ఉమ్, పోయే ఇక్కడ 3 గంటలు 7:30 నుంచి 10:30 వరకు పనిచేస్తానే ఉన్నారు, చూశాను నేను. ఓకే. 3 గంటలు అయిపోయిన తర్వాత మార్నింగ్ 9కి వచ్చారు, రాయాలి. ఒక 2 అవర్స్, 10, 11 అయిపోతాయి. ఎన్నింటికి ఇచ్చారు తెలుసా ఎన్క్వెస్ట్ రిపోర్ట్? ఉమ్, 2 తర్వాత ఇచ్చారండి. 2:30కో 2ంటికో ఇప్పుడు వచ్చి. ఉమ్, అంటే దగ్గర ఎంక్విస్ట్ రాయడానికి ఏ బాడీ కన్నా 3-4 గంటలు పడితే ఈ బాడీకి 8 గంటలు ఎందుకు పట్టింది? ఓకే. పైగా వాళ్ళు అసలు ఎంక్విస్ట్ రాయడం మొదలెట్టకూడదు. ఎందుకు మొదలెట్టకూడదు? రక్త సంబంధికులు ఖచ్చితంగా ఉండాలి. ఆ రూల్ పాటించలేదు పోలీసులు. ఓకే. వాళ్ళు బామర్దులని చెప్తే మేము ఎలా నమ్ముతాం? పోలీసులు ఎలా నమ్మారో మాకు తెలియదు. ఉమ్, నమ్మేశారు. సరే, ఎంక్విస్ట్ అయింది, పోస్ట్ మార్టం అయిపోయింది. పోస్ట్ మార్టం అయిన తర్వాత రిపోర్ట్, ప్రైమరీ రిపోర్ట్ ఎన్ని రోజుల్లో రావాలండి? 2-3 రోజుల్లో రావాలి. అంతే సార్. ఇవాళ ఎన్ని రోజులు అయిందండి? 6 డేస్ అయింది. ఉమ్, 6 డేస్ అయిందండి. ఉమ్, 26, 27, 28, 29, 30, 1 6 రోజులు అయింది. అవును సార్. ఇప్పుడు దాకా పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందుకు రాలేదండి? ఇప్పుడు అతను డ్రంక్ అండ్ డ్రైవ్ అని ఈ ఈ కుహనా మేధావులను ఈ పెద్ద పెద్ద ఛానళ్ళు తెగ చెప్పి చూపెడుతున్నారు కదా. ఉమ్, పోస్ట్ మార్టం బాడీ ఇప్పిన 2 గంటల్లో ఉమ్, అతను డ్రంక్ అని అయితే ఇమీడియట్ గా చెప్పేయాలండి. ఇంటాక్సికేషన్ సిచ్యుయేషన్ లో ఉంటే ఇమీడియట్ గా తెలిసిపోద్ది పోస్ట్ మార్టం. ఓకే. బాడీని కొయ్యగానే తెలిసిపోద్ది. మరి ఎక్కడ అనౌన్స్ చేయలేదు కదా. ఇప్పుడు ఎందుకు ఈ టీవీలో ఆ మాత్రం జ్ఞానం లేదా? మహా మేధావులు ఉన్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఇమీడియట్ గా చెప్పాల్సింది ఇంటాక్సికేషన్ అని చెప్పాల్సిన అవసరం ఉంది కదా.
హ్మ్. ఇప్పుడు మందు అక్కడ కొన్నాడు, ఎక్కడ మందు కొన్నాడు, ఎక్కడెక్కడో మందులు